వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వాసవి కాలనీలో భర్త భార్య అత్త మామలపై దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో భార్య తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అడ్డు వచ్చిన అత్తామామలపై కూడా దారుణంగా దాడి చేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన భార్య మామ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వాసవి కాలనీలో భర్త భార్య అత్త మామలపై దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో భార్య తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అడ్డు వచ్చిన అత్తామామలపై కూడా దారుణంగా దాడి చేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన భార్య మామ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి. శోభన్, వరంగల్ పట్టణంలో అత్తింటికి సంబంధించిన వారిపై ఓ వ్యక్తి దాడి చేసిన పరిస్థితి కలకలం రేపుతా ఉంది. వరంగల్లోని వాసవి కాలనీలో భార్య పైన భర్త కత్తితో దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందుగా వీళ్ళు 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న పరిస్థితి. కరీంబాద్కు చెందినటువంటి వ్యక్తి వాసవి కాలనీకి సంబంధించిన మహిళతో ప్రేమ వివాహం చేసుకున్న క్రమంలో వాళ్లకు కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. 6 నెలల నుంచి వీరిద్దరు కూడా విడివిడిగా ఉంటున్న పరిస్థితి. ఈ కేసు అంతా కూడా సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్ లో నడుస్తా ఉన్న పరిస్థితి. కుటుంబ తగాదాలు అంటే భార్యపై భర్తకు, భర్తపై భార్యకు అనుమానం ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో ఇవాళ దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొదటగా అత్తగారింటికి వచ్చినటువంటి ఈ వ్యక్తి ముందుగా బిడ్డకు పాలిస్తున్నటువంటి తన భార్యపై వెనుక నుంచి కత్తితో దాడి చేసిన పరిస్థితి. ఆ తర్వాత అటు వచ్చినటువంటి అత్తామామలను సైతం నరికిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముగ్గురికి అయితే తీవ్ర గాయాలై ప్రస్తుతానికి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. 2 సంవత్సరాల క్రితం వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత 6 నెలల నుంచి అయితే వీళ్ళు విడివిడిగా ఉంటారన్న పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదై వీళ్ళను 6 నెలలు దూరంగా ఉంటే మీరు మళ్ళీ ఈ గొడవలు సమర్చిపోతాయి, తర్వాత కలిసి ఉండొచ్చినటువంటి సూచన చేసిన పరిస్థితి. పోలీస్ స్టేషన్ అయితే పంచాయతీ కొనసాగుతున్న క్రమంలోనే ఇవాళకి 6 నెలల గడువు ముగిసిన పరిస్థితి. తన పాప కోసం వచ్చి ఇవాళ దాడి చేసిన పరిస్థితి నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఇదే క్రమంలో ముగ్గురికి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. భార్యతో పాటు అత్త మామకు కూడా వీళ్ళను ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శోభన్, పోలీసులు ఏమంటున్నారు రవికాంత్? ఇది పూర్తిగా పోలీస్ స్టేషన్ లో కేసు ఉన్న అంశమే. ప్రస్తుతానికైతే సుబేదారి మహిళా పిఎస్ లో ఈ కేసు కొనసాగుతుంది. భార్యాభర్తల వివాదానికి సంబంధించిన కేసుగా ఉంది. అంటే 6 నెలల నుంచి వీళ్ళు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆ 6 నెలల గడువు కూడా ముగిసిన పరిస్థితి. 12 గంటలకు ఒకసారి తన బిడ్డను చూసేందుకు ఆ భర్త వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరోసారి 3 గంటలకు మరోసారి వచ్చిన పరిస్థితి. ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఈమె ఏఎంసీలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది. తను మద్యానికి బానిసై తనను కొడుతున్నానన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే దాడి కూడా చేసినట్లుగా తెలుస్తా ఉంది. అత్తతో పాటు మామ, అదేవిధంగా భార్యపై దాడి చేశారు. వీళ్ళందరికీ కూడా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. పంచాయతీ కేసు పెట్టినాం, గిట్టిన కొట్టు చీటీ పెడతాను. నేను పోనాను అన్నది ఆమె. నేను పోనానని 6 నెలల టైం ఇచ్చిండ్రు. ఈ వాటికి 6 నెలలు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఫోన్ వస్తుంది. ఇక మారినాక దోల్దంతి అని అనుకున్నా. నేను డ్యూటీ పెట్టిస్తానని కూడా ఎంజీఎంలో చుట్టూ తిరిగినాం, పైసలు కూడా పెట్టినాం.
ఇక వాడు ఎగబెట్టి పోగానే నా బిడ్డ ఎక్కింది. ఇక డ్యూటీ చేయబట్టి 2 నెలలు అవుతుంది అయ్యా. 2 సార్లు వచ్చిండు. పిల్లగాడిని ఇవ్వన్నాడు. ఆ పిల్లగాడు పోతలేడు, ఇట్లా అంటాడు. అంటే వాడు అత్తలేడు, భయపడతాడు, రాడు అని ఏమన్నది. నువ్వు డ్యూటీ కాడ పెట్టిన పైసలు అడుకొని పోయినావు, కూరగాని ఇవి ఎత్తుకొని నీకు భార్య కావాలంటే నువ్వు ఇట్లా చేస్తావా, ఇట్లా మోసం చేస్తావా, నేను రూపాయి అడుగుతలేను, నా బతుకు నేను బతుకుతాను, నా జోలికి రాకు అన్నది. అన్నోళ్ళం పోయిండు. మళ్ళీ ఇలా మాట కూడా మాట్లాడలేదు. లోపలికి వచ్చిండు. పాలిస్తాను ఆమె పిల్లగానికి. పాలిస్తానే మెడల మీదకెళ్ళి కథం వేసిండు. అమ్మ అన్నది. అమ్మ అన్న వల్లే ఏంది పిల్లగా అమ్మ అంటుందని నేను లోపలికి పోయినా. కథం నన్ను ఇరుగమరగ కొడుతూనే ఉన్నాడు. కొడతాంటే మాయనూరుకి వచ్చిండు. నేను వెనుక పోయినా మాయన రాగానే కథ మాయనను కొట్టిండు. ఇక సాగు పెట్టుకుని దెబ్బ ఉరుకుతూనే ఉన్నాడు. ఇక మేమిద్దరం బయటకు వచ్చిన నా బిడ్డ సోయి లేకుంటే మంచల్లే పడున్నది. వీళ్ళ వాళ్ళని పిలిచే వరకు కథం ఉరుకుతాడు. షాకు ఎంత పొడుగు షాకు ఇంత మటన్ కొట్టే కత్త అది. మా ఆయనకు నెత్తి మీద మొత్తం నరాలని తెగినాయి. ఆయన సీరియస్ ఉన్నాడు. నా బిడ్డకి ఇదంతా తెగింది. ఏం పేరు మీ అల్లుని పేరు? మీ అల్లుని పేరు ఏం పేరు?